హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీడియోస్ను చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూసి మనం ఏవైతే ఇక్కడ కాన్సెప్ట్గా చెప్తున్నామో అవన్నీ కూడా మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. చాలా మీకు రాబోయే ఎగ్జామ్స్లో వేరే ఏ మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదండి. సో ఇప్పటిదాకా మీరు ఏవైతే నోట్ మేకింగ్ చేసుకున్నారో, సో ఏవైతే మీరు పీడిఎఫ్స్ ఉపయోగించుకున్నారో ఇవన్నీ రివిజన్ చేస్తూ ఉండండి. చదివిందే 2-3 సార్లు చదవండి తప్ప ఈ టైంలో కొత్తవి చదవడానికి అవసరం లేదండి. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. సో అందువల్ల చదివిందే 2-3 సార్లు చదువుతూ ఉండండి. నిన్నేం చదివామో మొన్నేం చదివామో మళ్ళీ ఈరోజు చదువుతూ ఉండండి. సో అలా చదువుతూ ఉండండి, ఖచ్చితంగా గుర్తుంటాయి. ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. సో ఈరోజు మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే నింగికి ఎగిసిన ప్రజాయుద్ధ నౌక అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందేనండి, తెలంగాణ ఉద్యమ పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి గద్దర్ గారు చనిపోవడం జరిగిందండి. సో ఈ గద్దర్ గారి గురించి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇతను ఆ టైంలో కూడా ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన మూమెంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకైతే ఖచ్చితంగా ఇతని గురించి పెట్టి అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఆంధ్ర వాళ్ళకి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది, బట్ కంపేర్ విత్ చేసుకున్నట్లయితే తెలంగాణకి ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అనారోగ్యంతో ఇతను నేను చనిపోయాడని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి గద్దర్ గారు. సో మరి ఇతని గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను పొలిటికల్ పార్టీ ఏంటి, సో అతను ఏమైనా బుక్ రచించాడా, సో అతని యొక్క బిరుదు ఏంటి, అతని యొక్క ఒరిజినల్ పేరేంటి అని ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అంతే తప్ప అతను ఏం పాటలు పాడాడు, ఎన్ని సినిమాలకు రచించాడు ఇలా అడగరండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇతని యొక్క డేటా ఒకసారి మనం చూసినట్లయితే సో ఇతను 1947 అండి. సో ఇతను 1947 ఆగస్టు 4వ తారీఖున జన్మించడం జరిగింది. అయితే ఇతను తెలంగాణలోని మెదక్ డిస్టిక్లో జన్మించారండి. మెదక్ జిల్లా తుప్రాన్ అనే ఒక ప్రాంతంలో జన్మించడం జరిగిందండి. సో మనకి తూప్రాన్ అనే ఒక గ్రామంలో జన్మించడం జరిగింది. సో ఇతను ఒరిజినల్ పేరు అండి, ఇతను ఒరిజినల్ పేరు ఏంటి సార్ అంటే గుమ్మడి విఠల్ రామ్ అండి. సో ఏంటంటే అతను ఒరిజినల్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇటీవల కాలంలో ఇతని పేరు ఇచ్చి ఇతను చనిపోయాడు కదా, ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అలా కూడా అడగొచ్చు. సో అందువల్ల ఇతని పేరు వచ్చేసరికి గుమ్మడి విఠల్ రామ్ అని చెప్పేసి అంటామండి. సో అతను ఒరిజినల్ పేరు. సో ఇతని మీద 1997 ఏప్రిల్ 6న అండి, 1997 ఏప్రిల్ 6న ఇతని మీద హత్యా ప్రయత్నం జరిగిందండి. సో కొంతమంది దుండగులు ఇతను కాల్చే ప్రయత్నం చేశారు. సో ఒక బుల్లెట్స్ కూడా ఇప్పటికైనా వెన్నుముకలో ఉన్నాయని చెప్పేసి సో అతను అనారోగ్య కారణంగా చనిపోయాడని చెప్పేసి కూడా మీ అందరికీ తెలిసిందే. సో అందువల్ల అతని మీద ఎప్పుడు హత్యాయత్నం జరిగిందని కూడా అడగొచ్చండి. తెలంగాణ మూవ్మెంట్ ఆ టైంలో సో 1997 ఆ టైంలోనండి. సో ఇతని మీద మనకి హత్యా ప్రయత్నం చేయడం జరిగిందండి కొంతమంది దుండగులు. అందువల్ల దీన్ని కొంచెం స్ట్రెస్ చేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా మనకి గద్దర్ ప్రజా పార్టీ అని చెప్పేసి సో మనకి జూన్లో అండి గద్దర్ ప్రజా పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించి దీనిని 2023 జూన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించారండి. ఆ పేరుని ప్రతిపాదించమని, అంటే మాకు ఈ పేరు మీద మేము పొలిటికల్ పార్టీ పెడుతున్నాము అని చెప్పేసి. సో సగంలో చనిపోయారు. సో అందువల్ల ఇది పూర్తిగా పెట్టకముందే, అంటే రేపు 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ 2024 ఎలక్షన్లో ఇతను కూడా ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పార్టిసిపేట్ చేయాలని భావించారు. బట్ మధ్యలో కాలం చెల్లారు. సో అందువల్ల ఈ పార్టీ పేరు కూడా గుర్తుంచుకోండి, గద్దర్ ప్రజా పార్టీ. రేపు మీకు గద్దర్ పొలిటికల్ పార్టీ పేరు ప్రజా కాకుండా ఇంకోటి ఏదో ఇస్తాడండి ఇక్కడ. అందువల్ల ఆన్సర్లో జిగ్జాగ్ చేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది, గద్దర్ ప్రజా పార్టీ. అదేవిధంగా పీపుల్స్ వార్షిప్ అని చెప్పేసి అతని బిరుదండి ఇది. పీపుల్స్ వార్షిప్ అంటే ఇదేనండి. సో మనకి ప్రజాయుద్ధ నౌక అనేది ఆయన బిరుదు, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మై విలేజ్ ఆఫ్ 60 ఇయర్స్ అనే ఒక బుక్ని 2015 నుంచి రచిస్తూ ఉన్నాడండి. సో అతను బుక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఆ బుక్ పేరు మై విలేజ్ ఆఫ్ 60 ఇయర్స్ అనే బుక్. సో అతను ఏవైతే గ్రామంలో జన్మించాడో ఆ గ్రామానికి సంబంధించిన ఆయన అనుభూతులు, ఎక్స్పీరియన్సెస్ మొత్తాన్ని ఆ బుక్లో పొందుపరుస్తూ రాశాడండి. సో చివరి అంకానికి వచ్చిందనమాట, ఆ టైంలో కాలం చెల్లారు. సో అందువల్ల ఈ పొలిటికల్ పార్టీ పెట్టి సగంలో కాలం చెల్లారు. మై విలేజ్ ఆఫ్ 60 ఇయర్స్ అని బుక్ రాస్తూ ఇక 20% అండి, లాస్ట్లో ఒక 20% ఉంది, అది కంప్లీట్ అయితే ఈ బుక్ను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి భావించారు గద్దర్ గారు. బట్ చనిపోయారు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. పర్టికులర్ తన ఒరిజినల్ పేరు కూడా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఈయన వచ్చేసరికి మామూలుగా అయితే ఇతని పేరు వచ్చేసరికి ఒరిజినల్ ఇదేనండి, బట్ ఇంకా చెప్పాలంటే గదర్ అండి, గదరే
గదర్, గదర్ అంటే తిరుగుబాటు అని చెప్పేసి అంటామండి. సో కాలక్రమంలో కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పయ్యి గద్దర్ గద్దర్ అంటాం వల్ల ఆ పేరు అలా గద్దర్గా మారిపోయిందండి అతని పేరు. సో అందువల్ల ఒరిజినల్ పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతను ప్రజానాట్య మండలి అని చెప్పేసి ఒక దాంట్లో ఏదైతే ఆ నాట్య మండలి వ్యవస్థాపక సభ్యుల్లో కూడా ఇతను ఒక మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి నిన్న కాలం చెల్లారు. ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ టైగర్ మెర్జెస్ విత్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ఏదైతే మనకి ప్రాజెక్ట్ టైగర్ ఉంటుందో దీనిని ప్రాజెక్ట్ ఎలిఫెంట్లోకి మెర్జ్ చేశారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే. సో ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయ్యి 50 years అవుతుంది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కంప్లీట్ అయ్యి 30 years అవుతుందండి. సో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 సో 1973 ఏప్రిల్ 1న అప్పటి ఇందిరాగాంధీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. కైలాష్ సాంఖాలా అనే వ్యక్తి ప్రాజెక్ట్ టైగర్కి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. సో ఇటీవల కాలంలోనే టైగర్ స్టేటస్ అని చెప్పేసి వాటి యొక్క సెన్సస్ అనేవి కూడా రావడం జరిగిందండి బయటికి. మైసూరులో అంటే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో నరేంద్ర మోదీ గారు ఈ యొక్క సెన్సస్ని విడుదల చేయడం జరిగింది. సో అందరూ మీకు తెలిసిందే. దాన్ని మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. పర్టికులర్గా ఒక వీడియో కూడా చేసామండి టైగర్ సెన్సస్ అని చెప్పేసి. సో అది మనం ఎటు కంప్లీట్ చేసాం. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందామండి. సో ఇది 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు. భారతదేశంలో పులులను సంరక్షించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి దీన్ని 1992లో దీన్ని ప్రారంభించారండి. ఇది కూడా అంతే. మనుషులకు ఏనుగులకు మధ్య సంఘర్షణ వాతావరణాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సో ఈ యొక్క ఏనుగుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో అందువల్ల ఈ రెండింటిని మెర్జ్ చేశాము అని చెప్పేసి జూన్ 23, 2023న సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఎప్పుడు సార్ అంటే జూన్ 23, 2023న. సో ఇలా మెర్జ్ చేయటం వల్ల సో వాటి యొక్క ఏవైతే ప్రొడక్షన్ ఉంటుందో వాటి వెల్ఫేర్ ఉంటుందో వీటిని మనం బాగా సమర్థవంతంగా చేయొచ్చు అని చెప్పేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి 2023-24 గాను వీటికి బడ్జెట్ ఎంత కేటాయించారు సార్ అంటే 331 కోట్లు కేటాయించారండి. 331 కోట్లు ఈ యొక్క టైగర్స్ని ఈ ఎలిఫెంట్స్ని సంరక్షించడంలో భాగంగా ఖర్చు చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఎప్పటివరకు ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి సార్ అంటే 53 మాత్రమే ఉన్నాయి గుర్తుంచుకోండి. సో నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేస్తారండి. ఏదైనా భారతదేశంలో ఒక టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేయాలంటే అథారిటీ ఎవరు సార్ అంటే ఎన్టీసీఏ వాళ్ళు అండి. ఈ యొక్క ఎన్టీసీఏ 2005 డిసెంబర్లో ఏర్పరచడం జరిగింది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఇది హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. దీని యొక్క ఏ కమిటీ ప్రకారం నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఆఫ్ ఎస్టాబ్లిష్ చేసేసారంటే సునీతా నారాయణ కమిటీ. సునీతా నారాయణ అనగానే మీకు COP 28 సమావేశం గుర్తు రావాలండి. COP 28 సమావేశం గుర్తు రావాలి. ఏంటి సార్ అంటే COP 28 సమావేశంలో మొత్తం 31 మెంబర్ కంట్రీస్ అంటే 31 మెంబర్ పర్సన్స్ ఉంటారండి. సో మనకి యూఏఈలో జరగబోతున్న ఆ సమావేశం. ఆ సమావేశంలో భాగంగా యూఏఈ సో మనకి ఏదైతే మనకి COP 28 సమావేశం జరగబోతుందో దాని అధ్యక్షత వహించే వ్యక్తి సుల్తాన్ జబర్ అని చెప్పేసి సుల్తాన్ అల్ జాబర్ అనే అధ్యక్షతన 31 మందితో కమిటీ వేశారు సలహాలు సూచనల కోసం. ఆ సలహాలు సూచనలలో భాగంగా ఆ 31 మందిలో మన భారతదేశం నుంచి ఇద్దరు వచ్చారండి. ఒకళ్ళు ముఖేష్ అంబానీ గారు, ఇంకొకళ్ళు సునీతా నారాయణ్. ఆ సునీతా నారాయణే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీని ప్రపోజ్ చేసినటువంటి లేడీ. సో అందువల్ల మొత్తం మన భారతదేశంలో 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో భాగంగా ఇప్పటివరకు 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయండి. లాస్ట్లో తెరాయ్ అని చెప్పేసి తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. కంటిన్యూ చేయండి. సో మనకి ఏదైతే ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే కర్ణాటక. ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈస్ తమిళనాడు. అదేవిధంగా టైగర్స్ విషయం తీసుకున్నట్లయితే టైగర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే మధ్యప్రదేశ్. సో ఏ రాష్ట్రంలో ఏ నేషనల్ పార్కులో టైగర్ రిజర్వ్స్ ఎక్కువ అంటే ఏ నేషనల్ పార్కులో టైగర్స్ ఎక్కువగా ఉన్నాయి సార్ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఉత్తరాఖండ్లో ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ సంబంధించి కూడా మనము కరెంట్ ఏదైతే ఒక వీడియో చేయడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఒక బిట్ మనం దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇనాగ్రేటెడ్ సో మనకి ఉన్మేష్ 2023 అండ్ ఉత్కర్ష్ ఫెస్టివల్ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మధ్యప్రదేశ్లో 2 ఉత్సవాలండి. ఒకటి వచ్చేసరికి ఉన్మేష్ అని చెప్పేసి అంటామండి. ఇట్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ లిటరసీ ఫెస్టివల్ అని చెప్పేసి చెప్తామండి. అంటే లిటరసీ
సాహిత్యవేత్తలకు సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్. ఇది వచ్చేసరికి ఉత్కర్ష్ వచ్చేసరికి అక్కడ లోకల్గా ట్రైబల్గా ఒక ఫోక్ డ్యాన్స్ లాగా, అంటే ఒక ఫోక్ ఫెస్టివల్ లాగా అండి, ఒక ఫోక్ ఫెస్టివల్ లాగా సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఒక ఉత్సవాన్ని ఉత్కర్ష్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు ఏవైతే మనకి ఈ యొక్క ఫెస్టివల్స్ని మధ్యప్రదేశ్లో ఏదైతే మనకి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది. మరి యొక్క దీని గురించి మనం ఫస్ట్ దీని గురించి చూసినట్లయితే మనకి ఉన్మేష్ అని చెప్పేసి అంటామండి. ఇది చూసినట్లయితే ఇంటర్నేషనల్ లిటరసీ ఫెస్టివల్ అని చెప్పేసి అంటామండి. వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వక్తలు వస్తారండి. మనకి లిటరసీ సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అట్లా 575 ఆథర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదే ఫెస్టివల్ లాస్ట్ టైం అండి. మనకి ఉన్మేష్ ఫెస్టివల్ 2022లో హిమాచల్ ప్రదేశ్లో జరిగిందండి. ఇది 2వ ఎడిషన్ గుర్తుంచుకోండి. ఫస్ట్ అయితే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి. సెకండ్ ఎడిషన్ అంటే సెకండ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ ట్రైబల్ ఫెస్టివల్ అండి. మనకి ట్రైబల్ అక్కడ లోకల్గా పీపుల్ జరుపుకునేటువంటి ఒక పెద్ద ఉత్సవం లాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటిని కూడా మనకి మధ్యప్రదేశ్లోనే కండక్ట్ చేస్తారు. ఎవరు సార్ చేశారు సార్? ఎవరు సార్ అంటే దట్ ఈజ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఆ పాయింట్లు గుర్తుంచుకోండి. ఇప్పుడు మధ్యప్రదేశ్ వచ్చింది కాబట్టి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ ఏ అంశాల్లో న్యూస్లోకి వచ్చిందో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను, గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ తరచూ వార్తల్లోకి వస్తుంది. అవేంటో చూద్దాం. ఇక్కడ మనకి కునో నేషనల్ పార్క్ మీ అందరికీ తెలిసిందే, చీతాస్ని తీసుకొచ్చారు. అక్కడ చీతాస్ ఇటీవల కాలంలో మరణాలు సంభవిస్తున్నాయి. మొత్తం ఎన్ని చీతాస్ చనిపోయి ఏంటి అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. దాని మీద ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోండి. వాటితో పాటుగా చీతాస్కి సంబంధించి కూడా ఏదైతే మనకి రాజేష్ గోపాలన్ కమిటీ వేయడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందువల్ల కునో నేషనల్ పార్క్ గురించి ఒక ప్రత్యేకంగా ఇంకొకసారి రివిజన్ చేసుకోండి. అదేవిధంగా MBBS కోర్సును మొట్టమొదటిసారిగా హిందీ భాషలో ప్రవేశపెట్టిన రాష్ట్రం దట్ ఈజ్ మధ్యప్రదేశ్. అదేవిధంగా ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పేసి 17వ ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పేసి జరగడం జరిగింది మధ్యప్రదేశ్లోనే. అందువల్ల దానికి సంబంధించి కూడా ప్రవాస భారతీయ దివాస్ సంబంధించిన అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు ఏంటి, చీఫ్ గెస్ట్కి ఎవరు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి క్విక్ రివిజన్ ఒకసారి చేయండి. అదేవిధంగా ధర్మధమ్మ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకి భోపాల్లో జరిగిందండి. ఈ యొక్క ధర్మధమ్మ కాన్ఫరెన్స్ ఏదైతే బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతాలను బేస్ చేసుకొని మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో ధర్మధమ్మ కాన్ఫరెన్స్ ప్రారంభించడం జరిగింది. ఈ ధర్మధమ్మ కాన్ఫరెన్స్ ఎవరిసారి ప్రారంభించిందంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారనే పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా 5th ఖేలో ఇండియా గేమ్స్ అని చెప్పేసి జరిగినాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ 5th ఖేలో ఇండియా గేమ్స్. దాంట్లో ఇండియా ఎన్ని విన్ అయింది ఏంటి అని చెప్పేసి ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా లాడ్లీ బెహనా యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఆ రాష్ట్రంలో పేద మహిళలు ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి 1000 రూపీస్ మేము జమ చేస్తామని చెప్పేసి రాబోయే కాలంలో దాన్ని 1000 నుంచి 3000కి తీసుకొస్తాము అని చెప్పేసి మనకి సీఎం పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది. లాడ్లీ బెహనా యోజన. అదేవిధంగా మనకి కోకిలా బెన్ మనకి ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ని ముఖేష్ అంబానీ గారు ప్రారంభించడం జరిగిందని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈజ్ ఇండోర్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి కోకిలా బెన్ ధీరుభాయ్ మనకి అంబానీ అంటే ముఖేష్ అంబానీ గారు ఉన్నారు కదండి, వాళ్ళ ఫాదర్ మదర్ పేరు మీద కానీ ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. 107 పడకల హాస్పిటల్ అంటే అది గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే సార్ మనకి ఇండోర్ మధ్యప్రదేశ్. అదేవిధంగా మనకి జస్ట్ ఆస్క్ చాట్ బోట్ అని చెప్పేసి ఇటీవల కాలంలో UK కంట్రీతో టైప్ అయ్యి జస్ట్ ఆస్క్ చాట్ బోట్ అని చెప్పేసి ఉదాహరణ తీసుకురావడం జరిగింది. ఏవైతే సెక్సువల్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు కావాలంటే జస్ట్ ఆస్క్ అనే చాట్ బోట్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. అది ఒకసారి కవర్ చేయండి, ఇంకొకసారి రివిజన్ చేయండి. అదేవిధంగా మనకి సీఎం రైజ్ 9000 పాఠశాలను మేము తీసుకొస్తామని చెప్పేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి దీన్ని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలోనే నెహ్రూ ఆడ బుద్ధ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. యాక్చువల్గా నెహ్రూ పార్క్ అని చెప్పేసి బూద్నా కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అక్కడ నెహ్రూ పార్క్ అని లోకల్గా ఎవరైతే మనకి యొక్క సీఎం ఉన్నారో అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క పెద్ద కుమారుడు అండి కార్తికేయ సింగ్ చౌహాన్ పేరు పెట్టారని చెప్పేసి కొంచెం వివాదాస్పదంగా ఉంది. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం అన్ని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ న్యూస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ కూడా మీరు ఇలానే చదువుకోవాలి. రైట్ టు మనకి రైట్ టు సైట్, రైట్ టు హెల్త్, అదేవిధంగా హానరీ ఆఫ్ డెడ్ బాడీ, అదేవిధంగా 200 మనకి పవర్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పేసి మనకి ఇటీవల కాలంలో 200 పవర్స్ యూనిట్ ఫ్రీగా అక్కడ ఇస్తామని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. హానరీ ఆఫ్ డెడ్ బాడీ చనిపోయిన తర్వాత మృతదేహాలను అక్కడ పెట్టుకొని అల్లర్లు చేయకూడదని చెప్పేసి ఇటీవల కాలంలో బిల్లుని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైట్ టు హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి రైట్ టు సైట్ అని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో రాజస్థాన్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించండి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మనకి
ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ అని చెప్పేసి పేరు మార్చడం జరిగిందండి. అందుముందు ప్రెస్ అకాడమీ అని చెప్పేసి ఉండేది, సి రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఉండేది, ఇప్పుడు సి రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మార్చారు. వైఎస్ఆర్ వ్యూ పాయింట్ని, సో వ్యూ పాయింట్ అని చెప్పేసి విశాఖపట్నంలో ఉంటుంది, దాన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలోనే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడలో సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా మనకి 5th ఫైనాన్స్ కమిషన్గా రత్నకుమారి అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగింది. అదేవిధంగా 26 ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ ఎక్కడ సార్ అంటే రాజమహేంద్రవరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అదేవిధంగా ఇటీవల కాలంలో జగనన్న సురక్ష ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఈ జగనన్న సురక్ష ప్రోగ్రామ్ ఏ స్కీమ్కి అనుబంధంగా ఉంటుంది సార్ అంటే సో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి అనుబంధంగా ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి జగనన్న విదేశీ విద్యా దీవెన పరంగా ఎంత మందికి అంటే అమౌంట్ ఎంత ఇస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎంత అమౌంట్ ఇస్తారు సార్ అంటే 1,25,00,000 ఇస్తారు, మిగతా వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తారని చెప్పేసి సో ఏదైతే మనకి క్యూఎస్ ర్యాంకింగ్లో కానీ అయితే మనకి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ర్యాంకుల్లో టాప్ 50 యూనివర్సిటీలో మాత్రమే అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి అండి. సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి. సో ఇవన్నీ కూడా తరచుగా ఖచ్చితంగా ఇలాంటి రీజనల్ న్యూస్ని మనం 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇలా ప్రతి స్టేట్ కూడా కేరళకు సంబంధించి మనం డిస్కస్ చేసాం అంతకుముందు. ఏదైతే ప్రాథమిక ఇంటర్నెట్ హక్కు సో ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి గుర్తించింది, బ్యాండికూట్ అనే ఒక స్కావెంజర్ని తీసుకొచ్చిందని చెప్పేసి, జిఎస్టీ మీద సెస్ విధిస్తుందని చెప్పేసి, పొల్లంపారా విలేజ్ అని చెప్పేసి 100% డిజిటల్ లిటరసీ అని చెప్పేసి, సో ఒక 1 గ్రామ్ పంచాయత్, సో 1 ప్లే గ్రౌండ్ అని చెప్పేసి ఇటీవల కాలంలో కేరళ తీసుకొచ్చిందండి. సో అదేవిధంగా మిల్క్ అండ్ ఎగ్ అండ్ మిల్క్ అని చెప్పేసి స్కీమ్ అని చెప్పేసి పినరయ్ విజయన్ గారు తీసుకురావడం జరిగిందండి. ఇవన్నీ కేరళలో జరిగినటువంటి విషయాలు. సో ఇలా ప్రతి రాష్ట్రం కూడా కనీసం ఒక 10 పాయింట్లు నేర్చుకోండి. మీరు మీ నోట్స్లో ఉన్న ఇవన్నీ ఒకసారి తీయండి, ఒకసారి రివిజన్ చేయండి. ఒకసారి రివిజన్ చేసి 1కి 3 సార్లు చదవండి, ఖచ్చితంగా గుర్తుండే. ఒకసారి చదివితే ఎవరికి గుర్తుండవండి, 1కి 3-4 సార్లు చదవండి, మీరే విన్నర్ అవుతారు. సో అందువల్ల ఖచ్చితంగా మనం ఏవైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవి చదువుకోండి. ప్రస్తుతానికి ఇవన్నీ గుర్తుండే తర్వాత మిగతా ఆల్టర్నేట్ సోర్స్ చూడండి, అంత టైం ఉండదండి. సో ఇవన్నీ గుర్తుండేసరికి మన ఎగ్జామ్ కూడా వస్తుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మసీ పోర్టల్ ఫర్ ద మానిటరింగ్ చైల్డ్ కేర్ హోమ్స్ అని చెప్పేసి ఒక పోర్టల్ రావడం జరిగిందండి. సో మసీ పోర్టల్ అని చెప్పేసి సో ఎవరైతే మనకి యొక్క చిన్నపిల్లల్ని అక్రమంగా రవాణా చేస్తారో అంటే అక్రమంగా ఎగుమతులు చేస్తారో ఇలాంటి పిల్లల్ని ట్రాకింగ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగిందండి. జనరల్గా ఇలా పోర్టల్ లాంచ్ చేసినప్పుడు ఈ పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, ఆ పోర్టల్ ఏమైనా ఫుల్ ఫామ్ ఉందా, ఇలా ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. సో అందువల్ల మసీ పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇదేంటో చూద్దామండి. సో ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ హ్యాస్ డెవలప్డ్ అండ్ అప్లికేషన్ నేమ్డ్ మసీ ఫర్ ద రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏవైతే ఉంటాయో మసీ పోర్టల్ కింద సో ఇది చైల్డ్ కేర్కి సంబంధించండి, ఏవైతే వీధి బాలలు ఉంటారో అనాథ బాలలు ఉంటారో ఇలాంటి వాటిని వాళ్ళని మానిటర్ చేయడం, వాళ్ళ అక్రమ రవాణాను అడ్డుకట్టవేయడం కోసం వాళ్ళని ఏ విధంగా సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ యాప్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్టయితే మసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూడండి. మసీ అంటే ఎం మీన్స్ మానిటరింగ్, సో ఏ మీన్స్ యాప్, ఫర్ ఎస్ మీన్స్ సో మనకి సీమ్లెస్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి అంటామండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్ అండి, ఫుల్ ఫామ్. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ పోర్టల్ ద్వారానే ఈ యొక్క చైల్డ్ కేర్కి సంబంధించి మేమంది మానిటరింగ్ చేస్తామంటాము, సో వీళ్ళకి వెల్ఫేర్ మీకు కట్టుబడి ఉంటామని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ స్మృతి ఇరానీ గారు చెప్పడం జరిగిందండి. ఈ యొక్క యాప్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంటే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ప్రజెంట్ మినిస్ట్రీ ఎవరంటే మనకి స్మృతి ఇరానీ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వాటితో పాటుగా 2 యాక్ట్లు కూడా గుర్తుంచుకోండి. సో మనకి జువెనియల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి జువెనియల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పేసి 2015లో వచ్చింది. ఆ తర్వాత 2021లో దాన్ని కొంత అమెండ్మెంట్ చేశారు. సో అందువల్ల ఈ యాప్ ద్వారానే వాళ్ళ సంక్షేమాన్ని మేము మానిటర్ చేస్తామని చెప్పారు. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ఏంటి సార్ అంటే సో ఇటీవల కాలంలో స్వేచ్ఛ 2 అని చెప్పేసి సిఐడి అండి. సో మనకి సిఐడి డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటామండి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి సిఐడి డిపార్ట్మెంట్ పోలీసు వారండి. సో ఆపరేషన్ స్వేచ్ఛ 2 అని చెప్పేసి స్వేచ్ఛలో 2 కార్యక్రమాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. స్వేచ్ఛ అంటే సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి లేడీస్ ఉంటారో వాళ్ళకి ఋతుక్రమంలో ప్యాడ్స్ అందించడం అండి ఫ్రీగా. సో మనకి శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ అందించడం అది వేరు. ఇక్కడ స్వేచ్ఛ అంటే సో వీధి అయితే మనకి వీధి బాలకలు కానీ అంటే వీధి బాలలు కానివ్వండి లేకపోతే అనాథ పిల్లలు కానివ్వండి వీళ్ళందరినీ ట్రాక్ చేసి వెల్ఫేర్ సొసైటీస్కి దగ్గర పంపించడం లేదా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించడం ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. అందువల్ల మనకి ఇక సిఐడి డిపార్ట్మెంట్ అనగానే స్వేచ్ఛ అండి. సో మనకి స్వేచ్ఛ అనగానే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద ఆప్షన్ బట్టి మీరు ఆన్సర్ చేయాలండి. స్వేచ్ఛ 2 అని చెప్పేసి ఏపీసీఐడి వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశం మొత్తము ఎవరైతే పిల్లల అక్రమ రవాణాను సో అడ్డుకట్టవేయాలని చెప్పేసి ఒక ఆపరేషన్ చేపట్టారు, అది ఆపరేషన్ స్మైల్ అని చెప్పేసి అంటాం. రైట్.
సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 50% ఆఫ్ బర్డ్స్ ఇన్ ఇండియా ఆర్ ద ఎండమిక్. సో ఎస్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్. సో మనకి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన పబ్లికేషన్ చేస్తూ ఉంటుంది. మన భారతదేశంలో 5% ఆఫ్ ది బర్డ్స్ స్పీసెస్ అనేవి డేంజర్లో పడిపోయాయి, కనుమరుగయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే 108వ ఫౌండేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 108వ ఫౌండేషన్ డే అంటే ఈ యొక్క జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసి 108 సంవత్సరాలు అవుతుంది. దీని సందర్భంగానే వీళ్ళు ఒక పబ్లికేషన్ చేశారు. ఏంటి సార్ ఆ పబ్లికేషన్ అంటే 75 ఎండమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక డేటాని వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 75 ఎండమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చేశారండి. ఏంటి సార్ అంటే ఇది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది ఏర్పడి 108 సంవత్సరాలు అవుతుంది. గుర్తుంచుకో 108వ ఫౌండేషన్ డే. సో దీనికి సంబంధించి మన భారతదేశంలో 1353 బర్డ్స్ రకాలు ఉన్నాయండి. 1353 బర్డ్ స్పీసెస్ ఉన్నాయి. మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాలో 12% అండి ఇవి. మొత్తం ప్రపంచంలో 100%. సో మనకి ఏదైతే మనకి బర్డ్ స్పీసెస్ ఉన్నాయో అంటే పక్షులు డిఫరెంట్ రకాల పక్షులు ఉన్నాయో వాటిలో 12% అంటే 1353 మన భారతదేశంలో ఉన్నాయి. సో అదేవిధంగా దీన్ని చూసినట్లయితే జియోలాజికల్ ప్రజెంట్ డైరెక్టర్ ఎవరున్నారు సార్ అంటే దీని యొక్క డైరెక్టర్ ఎవరు సార్ అంటే మనకి ధృతి బెనర్జీ అని చెప్పేసి ఉన్నారండి. ధృతి బెనర్జీ అని చెప్పేసి ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే కోల్కతా వెస్ట్ బెంగాల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. దీన్ని 1916లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇయర్ కూడా గుర్తుంచుకోండి, హెడ్ క్వార్టర్ కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే 108వ ఫౌండేషన్ డే కదా, అందువల్ల ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. పర్టికులర్గా డైరెక్టర్ కూడా గుర్తుంచుకోండి. సో మనకి అయితే దీనికి సంబంధించి ధృతి బెనర్జీ అని చెప్పేసి అంటామండి. సో 108 అని చెప్పేసి అన్నాం. మరి 108 కానీ మీకు కొన్ని ఫిగర్స్ గుర్తు రావాలిగా వరుసగా. ఏంటి సార్ ఆ ఫిగర్స్ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను, గుర్తు చేసుకోండి ఒకసారి. ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి రీసెంట్గా ప్రాజెక్ట్ టైగర్ సో మనకి 50 years అని చెప్పేసి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 years అని చెప్పేసి, సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 35 years అని చెప్పేసి, అదేవిధంగా నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి 42 years అని చెప్పేసి, అదేవిధంగా BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి మనం 149 years అని చెప్పేసి, అదేవిధంగా GST వచ్చేసరికి 6 years కంప్లీట్ అయిందని చెప్పేసి, అదేవిధంగా మనకి నిన్న ఏదైతే GSTకి సంబంధించి 6 years కంప్లీట్ అయిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు సంబంధించి ఏదైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసి 108 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒకటి చెప్పలేదు, 4 years అవుతుందండి అది ఎస్టాబ్లిష్ చేసి. అదేంటో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేసుకోండి. ఒక 4 years అనేది ఇక్కడ నేను మిస్ చేశాను. ఆ 4 years ఏంటో మీ నోట్బుక్లో ఏందో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇరాక్ బికమ్స్ ద 18th country రికగ్నైజ్డ్ బై ద WHO ఫర్ ద ఎలిమినేటింగ్ ద ట్రకోమా యాజ్ ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఏవైతే కంటికి సంబంధించిన ట్రకోమా వ్యాధి అంటే ఈ కంటికి సంబంధించి పొర దెబ్బతింటే ఎలాంటివి ఉంటుంది కంటికి సంబంధించినవి. సో దీన్ని ఎలిమినేట్ చేయడంలో 18వ కంట్రీగా WHO డిక్లేర్ చేశారు. ఏ కంట్రీ సార్ అంటే ఇరాక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇరాక్ అండి, నాట్ ఇరాన్, ఇరాక్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో ఇదనగానే మీకు బోటాన్ గుర్తు రావాలండి. రుబెల్లా వ్యాధిని కూడా ఇటీవల కాలంలో బోటాన్ వాళ్ళు ఎలిమినేట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో అది కూడా 2030 కల్లా ఎలిమినేట్ చేయాలి. ఇది కూడా 2030 కల్లా అన్ని దేశాలు ఎలిమినేట్ చేయాలని చెప్పేసి గుర్తుంచుకోండి. మన భారతదేశం నుంచి 2030 కానీ మలేరియా వ్యాధిని ఎలిమినేట్ చేయాలి. ఆ పాయింట్ కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా రిసీవ్స్ అ స్పైక్ NLOS మిజైల్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్. సో మనకి ఇజ్రాయెల్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ఏంటి సార్ అంటే NLOS మిజైల్స్ని మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయబోతున్నామని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇలాంటివి వచ్చినప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి. NLOS మిజైల్స్ని భారతదేశం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుందని ఎగ్జామ్లో అడుగుతారు. సో దట్ ఈస్ ఇజ్రాయెల్. లేదా ఇటీవల కాలంలో ఇండియా అనేది NLOS అనే మిజైల్ని దిగుమతి చేస్తుంది కదా, ఏ దేశం నుంచి అని చెప్పేసి అలా ఇండైరెక్ట్గా కూడా అడుగుతారు. దట్ ఈస్ ఇజ్రాయెల్. సో మీరు చూసినట్లయితే అసలు NLOS అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఒకసారి చూద్దామండి. సో దీన్ని ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎయిర్ లాంచ్డ్ ప్యాడ్ అండి. ఇట్ ఈస్ ఎయిర్ లాంచ్డ్ మిజైల్స్ అనమాట. అంటే గాల్లోనే ప్రయోగించవచ్చు అంటే చూద్దాం. సో ఇది చూస్తే NLOS అంటే ఫుల్ ఫామ్ చూద్దామండి. సో మనకి నాన్ లైన్ ఆఫ్ సైట్ అని చెప్పేసి అంటాం. నాన్ లైన్ ఆఫ్ సైట్ అని చెప్పేసి దీని ఫుల్ ఫామ్ అండి. సో ఇట్ ఈస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. గుర్తుంచుకోండి, ఇది ఏ రకమైనటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటాం. సో మనకి చాలా ఎగ్జామ్లో కూడా ఎలాంటి మిజైల్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని 4 ఏ రకమైన మిజైల్స్ అంటే షార్ట్ టర్మ్ రేంజా, మీడియం టర్మ్ రేంజా,
రేంజా, లాంగ్ రన్ రేంజా ఇలా అడుగుతూ ఉంటారు కదండి. అలానే ఇదేంటి సార్ అంటే సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి సార్ అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటే సో అది ఎయిర్ టు ఎయిర్ అండి, అంటే ఎయిర్ నుంచి ఎయిర్లోకి ప్రయోగం చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హెలికాప్టర్ నుంచి 50 కిలోమీటర్ల వరకు దాని లక్ష్యాన్ని ఛేదించుకోగలదు, అంటే హెలికాప్టర్ నుంచి ప్రయోగిస్తే. అలా కాకుండా గ్రౌండ్ నుంచి చేసినట్లయితే ఇదిగోండి ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి ప్రయోగిస్తే సో ఇట్లా గ్రౌండ్ నుంచి ప్రయోగిస్తే అప్ టు 32 కిలోమీటర్ లక్ష్యాన్ని ఇవి ఛేదించగలవు. అట్లా కాకుండా గాలి అంటే హెలికాప్టర్ ద్వారా ప్రయోగిస్తే 50 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలవు, గుర్తుంచుకోండి. సో అందువల్ల ఇట్ ఈస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని మనం జనరల్గా ఏదైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేసుకొని చదువుకోవాలి. మన ఎగ్జామ్లో ఎలా అడగాలంటే ఈ యొక్క మిజైల్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడగచ్చు, లేదా ఇది ఏ దేశం నుంచి తీసుకున్నామనొచ్చు, లేదా దీన్ని ఏ రకమైన మిజైల్ అని చెప్పేసి అడుగుతారండి. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అని గుర్తుంచుకోండి, దాని ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, దాని రేంజ్ కూడా గుర్తుంచుకోండి. హెలికాప్టర్స్ నుంచి ప్రయోగిస్తే 50 కిలోమీటర్లు లక్ష్యాన్ని ఛేదించగలదు. గ్రౌండ్ నుంచి ఇదిగోండి ఇట్లా ప్రయోగిస్తే మాత్రం 32 కిలోమీటర్లు దాని యొక్క లక్ష్యాన్ని అంటే దాని టార్గెట్ని ఢీ కొట్టగలదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇజ్రాయెల్ వచ్చింది కాబట్టి ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో న్యూస్లో ఏమొచ్చిందో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయెల్ పీఎం మీ అందరికీ తెలిసిందే బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కాలంలో అక్కడ ఏదైతే మనకి స్వతంత్ర న్యాయ వ్యవస్థను తీసేసి అక్కడ ఒక చట్టం చేశారండి. సో అక్కడ న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇక్కడ న్యాయమూర్తులు నియమించే అధికారము ఆ యొక్క దేశానికి చెందిన పిఎంకే ఉంటుంది, ఆ దేశానికి చెందిన పిఎంకే ఉంటుంది అని చెప్పేసి చట్టాన్ని సవరణ చేశారండి. సో అక్కడ కొంచెం అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇటీవల భాగంలో వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఒక ప్లేస్ వార్తల్లోకి వచ్చిందండి, వెస్ట్ బ్యాంక్. సో ఇంకోటి వచ్చేసరికి గాజా అని చెప్పేసి సో మనకి గాజా అండి. సో మనకి గాజా న్యూస్లో రావడం జరిగిందండి. ఇవి రెండు కూడా ఎక్కడ సార్ ఉంటాయంటే జనరల్గా అవి ఒక్కడిగా ఇప్పుడు కూడా అంతేనండి. ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి జస్ట్ అంటే పాలస్తీనా మావి అని చెప్పేసి అంటున్నాయి. సో జనరల్గా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించలేదు, యుఎన్ఓ గుర్తుంచుకోండి. సో ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఏదైతే మనకి హిట్లర్ గారు ఉన్నారో జ్యూస్ కమ్యూనిటీని మొత్తాన్ని చంపేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి యూకే ప్రభుత్వం, బ్రిటన్ ప్రభుత్వం వాళ్ళందరినీ శరణార్థుల కేటగిరీలో తీసుకొచ్చి వెస్ట్ బ్యాంక్ గాజా అనే ప్రాంతంలో వాళ్ళకి షెల్టర్ ఇచ్చిందండి. అప్పట్లో ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ గాజా అనేది ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి ప్రాంతాలు. కాలక్రమంలో సో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళకి ఆ ప్లేసెస్ ఇచ్చారు. సో దీని మీద ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ వెస్ట్ బ్యాంకులో ఉగ్రవాదులు దాక్కున్నారు అని చెప్పేసి రీసెంట్గా సైనికీకరణ కూడా చేపట్టింది ఇజ్రాయెల్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుంచుకోండి. బెంజమిన్ నెతన్యాహు పీఎంగా రావడం ఇది 3వసారి అని కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ అనగానే సో ఏదైతే గర్భాశయ అంటే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అండి. సో మనకి ఏదైతే మనకి గర్భ నిర్ధారణ టెస్ట్ ఎలా చేస్తాం, అయితే యూరిన్ ద్వారా చేస్తాం, లేదా బ్లడ్ ద్వారా చేస్తాం. ఇలా కాకుండా రీసెంట్గా ఒక లాలాజలంతో తయారు చేసిన స్ట్రిప్స్ని వీళ్ళు తయారు చేశారు. జస్ట్ నోట్లో ఒక 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ఒక కిట్ ఉంటుంది, ఆ కిట్లో వేయగానే ప్రెగ్నెంటా కాదా అని చెప్పేసి ఒక రిజల్ట్ వస్తుంది. దాన్ని కూడా ఇటీవల కాలంలో ఈ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలే కనుగొన్నారు. ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళ గవర్నమెంట్ ఈజ్ సెట్ టు లాంచ్ సో మనకి శుభయాత్ర టు లాంచ్ శుభయాత్ర ఫర్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫస్ట్ టైం ఓవర్సీస్ ఎమిగ్రెంట్స్. సో ఎవరైతే కేరళ నుంచి వేరే కంట్రీస్కి ఎమిగ్రెంట్స్ అని చెప్పేసి అంటామండి, అంటే వలస వెళుతారో అలాంటి వాళ్ళకంట ఫైనాన్షియల్గా సహాయం చేస్తారంట. అలా సహాయం చేసే పథకానికి వాళ్ళకి పెట్టిన పేరు సో మనకి శుభయాత్ర అని చెప్పేసి పెట్టారండి. శుభయాత్ర అని చెప్పేసి పెట్టారు. అంటే సో జనరల్గా కేరళ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ దేశం ఏదైనా దుబాయ్ వెళ్ళాలనుకోండి, ఆయనకి పాస్పోర్టు, వీసా, ట్రావెలింగ్ ఖర్చు ఇవన్నీ అవుతాయి కదా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏదన్నా బ్రతుకు తెరువు కోసం. అలాంటి వారికట కేరళ గవర్నమెంటే అప్ టు 2 lakhs ఇస్తుందంటండి. 2 lakhs ఇస్తుందంట. 2 lakhs ఇచ్చి సో దాన్ని 3 సంవత్సరాల లోపు మళ్ళీ రికవర్ చేసుకుంటారు. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే ఇచ్చేసి అంటే 2 lakhs అప్ టు 2 lakhs వరకు ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత ఆ లోన్ని మళ్ళీ రీపే చేస్తే సరిపోతుంది. అలా వాళ్ళని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో. ఏంటి సార్ వాళ్ళకేంటి సార్ బెనిఫిట్ అంటే కేరళ గవర్నమెంట్కి బెనిఫిట్ ఏంటి సార్ అంటే వాళ్ళు వేరే కంట్రీకి వెళ్తారు కదా, అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్యాక్సెస్ అవన్నీ కట్టాలి కదా, అప్పుడు గవర్నమెంటే కేరళకి బెనిఫిట్ అవుతుంది. సో అలా ఈ స్కీమ్ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా కేరళ ఇటీవల కాలంలో ఇందాక డిస్కస్ చేసామండి, ఏదైతే మనకి ఈ యొక్క ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కు గుర్తించింది అని చెప్పేసి బ్యాండికూట్ స్కావెంజర్ అని చెప్పేసి మ్యాన్ హోల్ను క్లీన్ చేయడానికి ఇవన్నీ కూడా మనం ప్రసాద్ డిస్కస్ చేసుకున్నవే. సో కేరళకు సంబంధించి కూడా ఒకసారి క్విక్ రివిజన్ చేయండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో హోలీ పండుగ జరుపుకోవడానికి ఈ క్రింది ఏ దేశాన్ని నిషేధించింది? హోలీ పండుగ ఇటీవల కాలంలో పాకిస్తాన్ నిషేధించిందండి. సో మనకి ఏంటంటే సో మనకి పాకిస్తాన్ అనేది నిషేధించింది, గుర్తుంచుకోండి. ఓకేనండి.
రైట్, థ్యాంక్ యూ. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడానండి, సో మనం ఏవైతే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో, మీకు ఏవైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నామో, యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, సండే టెస్ట్లు కానీ మీకు ప్రొవైడ్ చేస్తున్నామో, ఇవన్నీ ఎనఫ్ అండి. అంటే ప్రస్తుతానికి ఇవన్నీ చదువుకోండి, ఖచ్చితంగా మీకు ఈ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడతాయి. అంతే తప్ప జనరల్గా ఇంకా ఏదో ఉందని చెప్పేసి రీసెర్చ్ చేయొద్దండి. రీసెర్చ్ చేస్తే ఇబ్బంది పడతారు, లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది అనమాట. రీసెర్చ్ చేస్తే జాబులు రావండి. సో చెప్పినవి చెప్పినట్టు ప్రతిరోజు చదువుకొని 1-3 సార్లు పద్ధతిగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, సో కొంత తప్పుడు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో అవన్నీ మీరు పట్టించుకోవద్దండి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. సో ఖచ్చితంగా వన్ డే ఖచ్చితంగా యూ విల్ బికమ్ ఏ ఛాంపియన్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.